శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 5 అక్టోబర్ 2025 నుంచి 11 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో మిథున రాశిలో గురుగారు ఉన్నారు. అలాగే సింహ రాశిలో శుక్ర కేతువులు, కన్యా రాశిలో రవి గారు, తుల రాశిలో బుధ కుజులు, చంద్ర రాహువులు ఇద్దరు కుంభరాశిలో, ఇక మీన రాశిలో వక్రించినటువంటి శనిగారు. 11 అక్టోబర్ వారాంతానికి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము కన్యా రాశిలోకి వచ్చి శుక్రాచార్యుల వారు అక్కడ నీచపడి ఉంటారు కాబట్టి నీచలో సంచారం జరుగుతూ ఉన్నది. ఇక చంద్రుని యొక్క స్థితి కుంభరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తోంది. వృషభ రాశిలో చంద్రుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ ఉచ్చ చంద్రుడు అవుతూ ఉన్నారు. గ్రహస్థితులన్నీ ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శుక్రకేతువుల యొక్క స్థితి అంత పూర్తిగా అన్యోన్యతను చాటదు. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఇది స్థితి సంచార విశేషం అన్నమాట. అయితే దుర్గా అమ్మవారికి పూజ చేయించుకోవడం ద్వారా, స్తోత్రపారాయణాలు చదువుకోవడం ద్వారా చాలా వరకు అన్యోన్యత అనేది దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక చంద్ర రాహుల యొక్క పరిస్థితి కొంత అనిశ్చిత వాతావరణాన్ని తెలియచేస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత ఉండబోదు. అయితే గురువు గారి యొక్క దృష్టి, నవమ దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత కొంతవరకు పర్వాలేదు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. నాస్తిక భావాలు ఉన్న వాళ్ళకి చాలా వరకు ఆస్తికత్వంలోకి వెళ్తారు, ఆస్తిక భావాలు ఉన్న వాళ్ళు చాలా వరకు నాస్తికత్వంలోకి వెళ్తారు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఆలోచనలు ఉంటూ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఇక బుధ కుజుల యొక్క పరిస్థితి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇలాంటి వాటి విద్యలలో లేదా వ్యాపారాలలో రాణింపునిచ్చేటట్టుగా చేస్తుంది. చక్కటి తెలివితేటలు, ఉత్సాహము, అన్ని విషయాలలోనూ ముందంజలో ఉండడము, ఇవన్నీ కూడా ఈ బుధ కుజుల కలయిక వల్ల మనకి అవగతం అవుతూ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార విశేషాంశాలలో ఉన్నవారు చాలా చాలా ఉత్సాహంతో ముందంజలో ఉంటారు అని కూడా తెలియచెప్పచ్చు. ఇక గురువు గారి యొక్క పంచమ దృష్టి బుధ కుజుల మీద పడుతూ ఉంది. వీరిలో ఉన్నటువంటి విద్య బాగా వృద్ధి చెందుతుంది. అలాగే ఆవేశం అనేది ఏమన్నా ఉంది అంటే అది చాలా వరకు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇక శని గారి యొక్క దృష్టి రవి గారి మీద పడుతూ ఉంది. ఇది దేనిని సూచిస్తుంది అంటే అనారోగ్యాన్ని సూచిస్తుంది, రాజకీయాలలో ముందంజలో ఉండడాన్ని సూచిస్తుంది, అలాగే వైద్య సేవల్ని సూచిస్తుంది, వైద్య విద్యని కూడా సూచిస్తూ ఉంటుంది. వైద్యంలో ఉన్నవారు విద్యార్థులు కానీ, లేదా ఉద్యోగస్తులు కానీ, లేదా వైద్యులే కానీ వారికి చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాజకీయ నాయకులు కూడా చాలా చాలా లబ్ధి పొందుతారు అని కూడా తెలియచెప్పచ్చు. ఇక రవి శుక్రుల యొక్క కలయిక వారాంతంలో ఉంటూ ఉంది. ఇక్కడ చాలా చెప్పదగ్గ సూచన ఏమిటంటే శని గారి యొక్క సప్తమ దృష్టి శుక్రాచార్యుల వారి మీద కూడా పడుతూ శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. అంటే వివాహ బంధాలు చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరికైనా కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నట్లయితే అవి ఇప్పుడిప్పుడే వాళ్ళకి లీగల్ కాంటాక్ట్స్గా రావు. అంటే ఎవరైనా కానీ మేము రిలేషన్షిప్లో ఉన్నామండి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు సమాజంలో. అలాంటి వాళ్ళు త్వరగా పెళ్లి చేసుకుందామా అంటే అంత తొందరగా పెళ్లి అయ్యేటటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడబోవు. ఇది కొంచెం మనసుకి బాధ అనిపిస్తుంది. అయినప్పటికీ ఓర్చుకొని ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ శుక్రాచార్యుల వారి మీద పైగా నీచ శుక్ర, దాని మీద శని గారి యొక్క దృష్టి అనేది కొంచెం ఈ బంధుత్వాలన్నిటినీ చెడగొట్టేసే విధంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా బంధుత్వాలని నిలుపుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి
తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే 2 గ్రహాల యొక్క ఉన్నతి చాలా బాగుంది అని చెప్పచ్చు. అయితే రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి కేతువు యొక్క స్థితి బాగుంది. మరి మిగతా గ్రహాలు అననుకూలంగానే ఉన్నాయి. ఒక్కొక్కసారి గ్రహ సంచారాల విషయంలో అవి అనుకూల స్థితుల్లోనూ ఉంటాయి, ఒక్కొక్క రోజున అననుకూల స్థితుల్లోనూ ఉంటాయి. వాటి సంచారంలో వచ్చే మార్పుల వల్ల అలా జరుగుతూ ఉంటుంది. అయితే దీనివల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి అంటే శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే గురువు గారు రాశిలోనే ఉన్నారో మీరు వెనక్కి తిరిగి చూడవలసినటువంటి అవసరమే లేదు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నిజానికి మిగతా గ్రహాల యొక్క ఉనికి అంతగా బాగా లేకపోయినా కూడా ఇక్కడ మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి మీరు వెనక్కి తిరిగి చూసుకోకర్లా. మిగతా గ్రహాల విషయంలో అననుకూలతలు ఉన్నప్పుడు ఆ గ్రహాలకి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవడం వల్ల ఇక్కడ గురుబలం బాగుంది కాబట్టి ఆ మిగతా గ్రహాల యొక్క అననుకూలత కూడా అనుకూలత కిందకి మార్చబడుతుంది. అదే గురువు గారి యొక్క ప్రత్యేకత. మీకు బాగలేని విషయాలైనా సరే గురుబలం బాగుంది అంటే అవి బాగుండేటట్టుగా చేస్తారు. దానికి గాను మనం కృషి చేసుకోవాలి. ఇది ఇక్కడ చెప్పదగ్గ సూచన అన్నమాట. అయితే తృతీయ స్థానంలో కేతువు గారి యొక్క సంచారం చాలా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు మంచిగా దొరుకుతాయి, మనోబలం పెరుగుతుంది. అలాగే ఏదైనా దగ్గర బంధువుల యొక్క ఆప్యాయత అనురాగాలు బాగుంటాయి, రాకపోకలు బాగుంటాయి, దగ్గర ప్రయాణాలు లాభిస్తాయి, అనేక విధాల మీకు సంతృప్తి కలుగుతుంది. అయితే భార్యాభర్తల మధ్య అనుకూలత ఎలా ఉండబోతోంది అంటే పూర్తిగా శుభాశుభ మిశ్రమం అని చెప్పచ్చు. మాతృవర్గ రీత్యా శుభాశుభ మిశ్రమం అని చెప్పచ్చు. ఈ 2 విషయాల్లోనూ అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మీద రాహు గారి దృష్టి పడుతూ ఉన్నదో ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశము. అలాగే రవి గారి మీద శని గారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం కూడా మీరు జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితులే అని చెప్పి అక్కడ సూచన చేస్తున్నాయి. ఇవి జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. అనుకూలమవుతాయి. అననుకూలంగా ఉండే విషయాలు కూడా అనుకూలమవుతాయి. విద్యార్థులు మరింత శ్రమ పడాల్సి వస్తుంది. స్త్రీలకి హనుమాన్ చాలీసా చదవాల్సినటువంటి పరిహారాన్ని తెలియజెప్తూ ఉన్నాను. అలాగే మాతృవర్గ రీత్యా కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి కాలం కాదు. కొన్ని చిన్నపాటి అనారోగ్యాలు ఏమన్నా కనిపిస్తూ ఉంటాయి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. అలాగే రుణ భారాల రీత్యా కూడా ఓర్పు కలిగే ఉండాలి. కొంచెం రుణాలు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే భార్యాభర్తల అనుబంధం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. బంధం అయితే చెడిపోదు, బంధాలైతే ఏమీ కావు, కానీ జాగ్రత్తే. ఇది శుభాశుభ మిశ్రమానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఎప్పుడు ఎలాంటి కోపతాపాలు వస్తాయో భార్య గారికి వస్తుందో భర్త గారికి వస్తుందో మనం చెప్పలేము. కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండవలసిన అంశం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయ పరంగా కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. ఇక వ్యాపార భాగస్వాముల విషయంలో చాలా చాలా బాగుంటుంది. తండ్రి గారి విషయంలో లేదా తండ్రి వర్గం వారికి పితృవర్గం వారికి సంబంధించినటువంటి విషయంలో పూర్వం కన్నా ఇప్పుడు చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో సంతృప్తి ఉంటుంది. చాలా బాగుంది మాకు అని చెప్పడానికి రాదు, కానీ అసంతృప్తి అయితే ఉండదు, కొంత సంతృప్తి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మారినటువంటి గ్రహస్థితుల దృష్ట్యా చంద్రుడు వ్యయస్థానంలోకి వచ్చారు, శుక్రుడు వచ్చేసి చతుర్థంలోకి వచ్చారు. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు మంచి ఫలితాలను ఇస్తారు. మాతృవర్గ రీత్యా కాస్త సంతృప్తి కలిగించేటటువంటి కళ ఉంటుంది. కానీ చంద్రుని యొక్క స్థితి సంచారం మేరకు కొంచెం మీకు మనోవ్యధ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో యోగా చేసి మీరు సంయమనం చెందుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా అననుకూలమైన విషయాలన్నిటినీ అనుకూలం చేసుకోగలుగుతారు అని చెప్పి మరొకసారి తెలియచేస్తూ శుభం.